ఏలూరు జాతరలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన గంగానమ్మ తల్లి, అంకమ్మ తల్లి, మహాలక్ష్మి పోతురాజుల జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఏలూరు జాతర మహోత్సవ కోర్లబండి ఉత్సవం సంపూర్ణంగా పూర్తయింది. గతంలో 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉత్సవాన్ని జరుపుకునేవారు. కానీ ఏడాది 7 సంవత్సరాల తర్వాత జాతరను ఘనంగా నిర్వహించారు. జాతర పండుగను 2 నెలల పాటు విశిష్టమైన పూజలతో నిర్వహించారు. ప్రతిరోజు అష్టోత్తర సహస్రనామం, కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజుగా కొర్లబండి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కొర్లబండిలో అమ్మవారి రూపంలో దర్శనమిచ్చే విధంగా పంబల తెగకు చెందిన వ్యక్తి ప్రత్యేక అలంకారంతో దర్శనమిస్తారు. ఏలూరు నగర పురవీధులలో ఈ కొర్లబండిలో ఉన్న అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి మారువేశాలతో మేళ తాళాలతో ఊరేగిస్తారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. ముగింపు కార్యక్రమం తర్వాత మరి ఏదైతే కొర్లబండి ఉత్సవ కమిటీ ఉందో, ఉత్సవ ఊరేగింపు ఉందో, మరి ఆ ఉత్సవ ఊరేగింపు కొర్లబండి కార్యక్రమం మరి గ్రామ పొలిమేరలో మరి ఏలూరు శివారు ప్రాంతమైనటువంటి అటు పాలగూడెము, అదేవిధంగా ఇటు ఏలూరు తూర్పు లాగిల పక్కన ఉన్నటువంటి ఆశ్రమ కళాశాల బైపాస్ పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో కూడా కొర్లబండిని అక్కడ వదిలేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ ఆ యొక్క కొర్లబండిని వదిలేసి మరి 5 రోజుల తర్వాత ఆ కొర్లబండి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వచ్చి కొర్లబండిని మళ్ళీ తీసుకెళ్లి ఆ కలపను తాను తదుపరి కార్యక్రమాలకు ఉపయోగించే విధంగా అయితే కనుక చెప్పాలని చెప్పి శాస్త్రం చెప్తున్నటువంటి విధానాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మనం ఈ యొక్క దక్షిణ వీధి కొర్లబండి ప్రాంతం దగ్గర మనం ఉన్నాము. ఇది ఏలూరు ఆశ్రమ కళాశాల సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో, ఏలూరు శివారు ప్రాంతంలో అయితే కనుక ఊరేగింపు అనంతరం మరి ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది. ఈ యొక్క కొర్లబండిని మరి 5 రోజులు ఉంచిన తర్వాత మళ్ళీ దాన్ని తీస్తారు. అప్పటి వరకు కూడా దీన్ని ఎవరు అంటుకోరు. అంతేకాకుండా ఇక్కడ ఊరి శివారు ప్రాంతంలో అనేక రకాలైనటువంటి కొన్ని బలి పూజలు కూడా చేసి ఈ యొక్క కొర్లబండిని వదిలేసిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.